వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నెల రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలి, లేకుంటే కాలు తీసేస్తారని చెప్పమని అస్మిత డాక్టర్కి చెప్తూ ఉండడంతో, ఏంటి నువ్వు ఇంత సిన్సియర్ డాక్టర్ని నన్ను అలా తప్పు రిపోర్ట్ ఇవ్వమని చెప్తావా? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నువ్వు వెళ్ళి పోలీసులతో మాట్లాడుకో అని డాక్టర్ అంటాడు. అప్పుడే అస్మిత ఫ్రెండ్ వైపు చూసి సైగ చేయడంతో 2 కట్టల డబ్బుల్ని ఫ్రెండ్ డాక్టర్ ముందు పెడుతుంది. ఏంటి ఇప్పుడేమంటారు అని అస్మిత అంటుంది. మీరు ఇలా చేసిన తర్వాత డబ్బులు చూపించిన తర్వాత నేనెందుకు ఇవ్వను? మీరు చెప్పినట్లే నేను చెప్తాను అని డాక్టర్ చెప్తాడు. తర్వాత డాక్టర్ రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తారు. డాక్టర్ చిన్న ఫ్రాక్చరే కదా, ఏం కాలేదు కదా, మేము వెళ్ళిపోవచ్చు కదా అని శౌర్య రామలక్ష్మి ఇద్దరు అడుగుతూ ఉంటారు. లేదమ్మా, నీ కాలికి చాలా పెద్ద ఫ్రాక్చర్ అయిపోయింది, పూర్తిగా ఒక నెల రోజులు ఫుల్ బెడ్ రెస్ట్లో ఉండాలి అని డాక్టర్ చెప్తాడు. ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అని శౌర్య అంటే, లేదు డాక్టర్, 20 రోజుల్లే నాకు హాకీ సెలక్షన్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలి. డాక్టర్ మీరు ఊరికే అలా చెప్తున్నారు కదా, నా కాలికి ఏమీ కాలేదు కదా అని రామలక్ష్మి అంటుంది. చూడమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నువ్వు కనుక ఇప్పుడు కాదు కూడదు అని హాకీ సెలక్షన్స్కి వెళ్ళావనుకో, నీ కాలు తీసేసే అవకాశం ఏర్పడచ్చు. చూడమ్మా, నీకు హాకీ ముఖ్యమా కాలు ముఖ్యమా? నేనేమీ చేయలేను, పూర్తిగా నెల రోజులైతే బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. శౌర్య రామలక్ష్మి బాధపడుతూ ఉంటారు. తర్వాత లాకప్లో ఉన్న చలపతి, నన్ను విడిపించడానికి ఎవరూ రాలేదేంటి సార్, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి సార్, నేను ఇంటికి కాల్ చేసి మాట్లాడాలి అని చలపతి అంటాడు. ఏమయ్యా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఫోన్ ఇవ్వాలి, నా ఫోను నేనేమి ఇవ్వను అని కానిస్టేబుల్ అంటాడు. సార్, నా దగ్గర ఉన్నవన్నీ కూడా మొత్తం దోచుకునేశారు సార్ కదా సార్, ఒక్క ఫోన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్, ఏదో ఒకటి చేసి ఇవ్వండి సార్ అని అంటే, దానికి ఖర్చు అవుతుందని కానిస్టేబుల్ అంటాడు. ఖర్చు అవుతుందా, ఎంతో చెప్పండి సార్, మా ఆవిడతో నేను చెప్పి ఇప్పిస్తాను, మీకు కూడా కాస్త డబ్బు వేయిస్తాను, కానీ ఫోన్ ఇవ్వండి సార్ అని బతిమలాడుతూ ఉంటే, అయితే 2000 వేయమను ఫోన్లో అని అతను చెప్పడంతో, ఏంటి ఒక్క కాలుకి 2000 అని చలపతి అంటాడు. ఇష్టం ఉంటే ఫోన్ తీసుకో, లేకపోతే లేదు అని కానిస్టేబుల్ అనడంతో, అలాగే ఫోన్ ఇవ్వండి సార్ అని వెంటనే చలపతి గౌరికి కాల్ చేస్తాడు. ఏమండి, ఎక్కడున్నారు అని గౌరీ అంటే, ఏంటి ఇలా అడుగుతున్నావు, నేను లాకప్లో కాక ఇంకెక్కడ ఉంటాను, నన్ను విడిపించమని చెప్తే రాలేదేంటి అని చలపతి అంటాడు. కూతురు పెళ్ళి అవ్వగానే అటు కూతురికి నీకు నేను ఏమీ కాకుండా పోయానా అని చలపతి అంటుంటాడు. లేదు, అస్సలు నువ్వు ఎక్కడ చచ్చావే నన్ను ఇక్కడ వదిలేసి? అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు, చారు చేతికి 2 లక్షల డబ్బు ఇచ్చి మిమ్మల్ని విడిపించమని అప్పుడే పంపించానే అని గౌరీ అంటుంది. ఏంటి ఇంకా రాలేదే నన్ను విడిపించడానికి, నాకు ఎక్కడో ఇక్కడ సాంబార్ పడిపోతుంది అని చలపతి అంటాడు. ఉండండి, మళ్ళీ నేను ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను అని గౌరీ అంటుంది. ఏమీ, నువ్వు మళ్ళీ ఫోన్ చేసి కనుక్కునే లోపల నాకు ఇక్కడ సాంబార్ పడిపోతుంది, నువ్వు నేరుగా చారు దగ్గరికి వెళ్ళి ఆ 2 లక్షల డబ్బు నువ్వే తీసుకొని ఇక్కడికి వచ్చి నన్ను విడిపించు, త్వరగా రావి అనడంతో, అలాగేనండి గౌరీ ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే గౌరీ అమ్మ చారు అంటూ చారు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటమ్మా ఎలా వచ్చావు అని చారు అంటే, ఏంటే నేను 2 లక్షలు నీకు డబ్బులు ఇచ్చి మీ నాన్న రమ్మంటే ఆ 2 లక్షలు ఏం చేశావు, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని గౌరీ ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మ, మా మావయ్యని విడిపించడానికి అత్తయ్య బంగారు నగలు తాకట్టు పెట్టిందా, ఆ సేటు నాకు ఫోన్ చేశారు, అవి బంగారు నగలు కాదు గిల్ట్ నగలు అని పెద్దనానికి చెప్పేస్తానని బెదిరించాడు, అందుకే ఆ 2 లక్షలు సేటుకిచ్చి ఆ బంగారు గజలు విడిపించుకొచ్చాను జారు చెప్తుంది. అయితే మీ నాన్న పరిస్థితి ఏంటి అని గౌరీ అంటుంది. అమ్మ, నాన్నకు వచ్చిన కష్టం ఏమీ లేదులే అని చారు అంటే, ఏంటే నీ తాళి కోసం నా తాళిని నువ్వు పట్టించుకోవా, నీకోసమే కదే, నీకు సహాయం చేయడం కోసమే కదే మీ నాన్న జైలుకు లాకప్లో ఉన్నాడు, ఇప్పుడు ఇన్ని పాటలు పడుతున్నాడు, స్కూల్ పిల్లల్లో ఏడుస్తున్నాడే, నీ స్వార్థం చూసుకుంటావు కానీ నువ్వు నా గురించి నాన్న గురించి పట్టించుకోవా అని కోరి అంటే, చూడమ్మా, ఇప్పుడు ఈ విషయం తెలిసిపోయింది అనుకో, అవి గిల్ట్ నగలని తెలిసిన మరుక్షణం నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు, అప్పుడు నేను ఏడుస్తూ వచ్చి ఇంట్లో కూర్చోవలసి వస్తుంది, అప్పుడు అది మీకు సంతోషమా, నాన్న ఏదో ఒక విధంగా నేను బయటకు తీసుకొస్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అని చారు గౌరీని పంపించేస్తుంది. పార్వతి ఇదంతా కూడా వినేసి, చారు నువ్వు ఇంత మోసం చేస్తావా, ఇంట్లో ఉన్నవన్నీ కూడా గిల్ట్ నగలా, బంగారు నగలు కాదా, ఈ విషయం వెంటనే మా వదినికి చెప్పేస్తాను, నువ్వు మరీ ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని పార్వతి అంటుంటే, సరే ఇప్పుడు వెళ్ళి చెప్తావు అంతే కదా, వెళ్ళు అని చారు అంటుంది. వెళ్తున్న పార్వతి మళ్ళీ ఒక క్షణం ఆగిపోయి, అదేంటి నువ్వు నన్ను ఆపట్లేదు, నేను ఇప్పుడు చెప్పడానికి వెళ్తుంటే నువ్వు నన్ను ఆపాలి కదా, నేనేమైనా నీకు మంచి చేస్తున్నానా, ఎందుకు నువ్వు నన్ను ఆపలేదు అని పార్వతి అంటుంది. పిన్ని, ఇప్పటి వరకు నువ్వు చేసినవై అన్నీ కూడా మంచి ఉంది కదా, అది చాలు అంటుంది. ఎందుకంటే నేను చాలా మంచిదాన్ని అని నువ్వు చెప్పడం వల్లే కదా మా అత్తయ్య నన్ను కోరి మరీ కోడలుగా తెచ్చి అని అంటే,
అవునే, అప్పుడు నువ్వు గోల్డ్ అనుకున్నాను, కానీ ఇప్పుడు గోల్డ్ అని అర్థమైంది కదా అని పార్వతి అంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పావనుకో, ఈ సంబంధం కుదిరించింది నువ్వే కాబట్టి నాకు ఇలాంటి కోడలను తగలపెట్టావా ఏంటే పార్వతి అని అత్తయ్య ఏం చేస్తుందో ఒక్కసారి ఊహించుకో పిన్ని అని చారు చెప్పడంతో అప్పుడే పార్వతి ఊహించుకుంటూ ఉంటుంది. పద్మ రోల్లో బయట దంచుతూ ఉంటే వదిన వదిన అని చారు దగ్గర ఉన్నవి బంగారు నగలు కాదు, నీకు ఇచ్చింది గిల్ట్ నగలట అని మొత్తం నిజం చెప్పేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అంటే ఏం మాట్లాడుతున్నావే పార్వతి, ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నవి డబ్బాలో ఉన్న నగలన్నీ కూడా గిల్ట్ నగల? ఆ రేకు మొహంది నాకు గిల్ట్ నగలు ఇచ్చిందా? ఇదంతా కూడా నీ వల్లే కదే, అసలు నువ్వు చెప్పడం వల్లే కదే ఆ చారు నేను ఈ ఇంటి కోటలుగా తెచ్చుకున్నాను. ఇదంతా నీ వల్లే పార్వతి, నిన్ను అస్సలు వదలకూడదు అని తన చేతిలో ఉన్న రోకలితో పార్వతిని చితక్కొడుతూ ఉంటుంది. అయ్యో వద్దు, నాకు వద్దుదిన కొట్టొద్దుదిన అని పార్వతి విలువెల్లాడిపోతూ ఉంటుంది. అలా ఊహించుకుంటున్న పార్వతి అయ్యో వద్దు కొట్టొద్దు అని అరుస్తూ ఉంటుంది. పిన్ని ఏంటి బాగా ఊహించుకున్నావా? మా అత్తయ్య నిన్ను బాగా కొడుతుందా? ఈ లోకంలోకి రా పిన్ని అని చారు అంటుంది. తర్వాత పద్మ నగల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. బీరువాలో పెట్టి తాళం వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి ఎంత భద్రంగా తాళం వేసుకుంటుందో అని అనుకుంటూ, ఏంటో వదిన తాళం వేసావా అని అంటే, అవును, నా కోడలు ఎంత మంచిదో చూడు, కట్నాలు తీసుకొస్తారు, కానుకలు తీసుకొస్తారు, తాకట్టు పెట్టిన నగలను కూడా నా కోడలు చారు ఎలా విడిపించుకొచ్చిందో. నా కోడలు లాంటి బంగారం కోడలు ఇంకెవరికి రాదు తెలుసా, అంత మంచిది నా చారు కోడలు బంగారం అని మెచ్చుకుంటూ ఉంటే, అవునవును ఎంత బంగారమో నాకు కూడా అర్థమవుతుంది. ఈ గిల్టు నగల్ని గుండెకాయలాగా ఎలా బీరువాలో దాచిపెట్టుకుంటుందో చూడు అని పార్వతి మనసులో అనుకుంటూ, ఇదిగో వదిన, ఈ ముక్కు పొడకని కూడా నువ్వే భద్రంగా ఉంచుకో అని అంటే, అదేంటి పార్వతి, ఇది నేను నీకు ఇచ్చాను కదా, బంగారాన్ని తిరిగి ఇవ్వకూడదు, నీ దగ్గరే పెట్టుకో అని పద్మ చెప్తుంది. అయ్యో ఇది బంగారం అయితే కదా అని పార్వతి అంటుంది. పార్వతి అనడంతో, ఏంటి బంగారం కదా, అవన్నీ గిల్ట్ నగల అని పద్మ అంటే, అది కాదు వదిన, ఇది బంగారం కంటే ఎక్కువ కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాను. ఎంతైనా నీ కోడలు చారు ఇచ్చింది కదా, నీ దగ్గర ఉంటేనే బాగుంటుంది అని అనడంతో, అవును ఎంతైనా నా కోడలు నాకు ప్రేమతో ఇచ్చింది కదా, సరేలే నా దగ్గరే పెట్టుకుంటానులే, బంగారం కంటే ఎక్కువేలే అని ఆ ముక్కుకి పొడకను కూడా పద్మ తీసుకొని దాచిపెట్టుకుంటుంది. అమ్మయ్య, నేను దొరికిపోలేదు. ఒకవేళ వదినకి నిజం తెలిసిందంటే నా పేగులు తీసి మెడలో వేసుకుంటుంది. బిట్టు ఆయన అనాథలైపోతారు దేవుడా, అది మాత్రం జరగనివ్వకు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత జానకి ఏంటండి ఆలోచిస్తున్నారంటూ రఘురామని అడుగుతూ ఉంటుంది. నేను ఆదిత్య గురించి ఆలోచిస్తున్నాను, వాళ్ళ పెళ్లి గురించి అని రఘురామ్ అంటుంటాడు. అదేంటండి, వాళ్ళిద్దరికీ పెళ్లి సంబంధం కూడా ఖాయం చేశాం కదా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, ఇందులో ఆలోచించాల్సింది ఏముంది అని జానకి అంటుంటుంది. ఆదిత్య కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆ అబ్బాయితో ఆదిత్య జీవితాంతం ఉండలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్గా ఉండటం వేరే, జీవితాంతం కలిసి ఉండటం వేరే. వాళ్ళిద్దరూ ఎందుకో భార్యాభర్తలుగా జీవితాంతం కలిసి ఉండలేరు అనిపిస్తుంది. అసలు ఆదిత్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం కూడా లేదనిపిస్తుంది అని రఘురామ్ చెప్తుంటే, అప్పుడే శౌర్య రామలక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు. అయ్యో రామలక్ష్మి కాలికి ఏమైంది అని బామ్మ అడుగుతూ ఉంటే, ఏమైంది శౌర్య అని రఘురామ్ కూడా అడుగుతూ ఉంటాడు. ప్రాక్టీస్ చేస్తుంటే కాలికి గాయమైంది, కాస్త ఫ్రాక్చర్ అయ్యింది అని శౌర్య చెప్తాడు. అందుకే కదా ఈ హాకీలో ఆటలన్నీ కూడా వద్దని చెప్పేది అని చెప్తూ ఉంటుంది బామ్మ.